ఓం శ్రీమాత్రే నమః. అష్టాదశి శక్తిపీఠాల్లో 17వ శక్తిపీఠమైన వారణాస్యాం విశాలాక్ష్మి దేవి టెంపుల్కి అయితే గనక మేము ఈ యాత్రలో భాగంగా మేమైతే గనక వెళ్ళాము. ఇదిగోండి ఆ టెంపుల్కి వెళ్ళే దారి అయితే గనక ఇలా ఉంటుంది. చిన్న సందులాగానే ఉంటుంది. మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షాం దేహి అని అన్నపూర్ణాదేవిని కొలువున్న కమనీయ క్షేత్రం వారణాసి. అలానే విశాలమైన కనులు కలది కావున అమ్మవారిని విశాలాక్షి అని ఆ తల్లి కొలువున్న శక్తి క్షేత్రం కాశీ అని, శక్తిపీఠం వారణాస్యాం విశాలాక్షి అని కూడా అంటారు. అన్నదానమే దీక్షగా గల శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి దేవి జ్ఞాన భిక్షాం దేహి దేహిమే సదా. అయోధ్య, మధుర, మాయా, అవంతిక, కంచి, కాశీపురి, ద్వారావతి చైవ సస్థైత మోక్షదాయక. సప్త మోక్షపురులలో కాశీ కూడా విశిష్ట స్థానం గల ఒక శక్తిపీఠం. అలానే జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ కాశీని ఆనందకానమని, శివానంద క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఇక్కడ అమ్మవారు శ్రీచక్ర రూపంలో కొలువై కుంకుమ పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి చుట్టూరా కూడా మన కాశీలో కోటి శివలింగాలు అంటారు కదండి, అలా చుట్టూరా కూడాను చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. వాటిని కూడా మనం దర్శించుకొని అభిషేకం అయితే చేసుకోవచ్చు. అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి అమ్మవారు దర్శనం.